గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల 16వ తారీఖు దాకా కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. సోదర సోదరీమణులతో వివాదాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు. పెట్టుబడుల తగ్గ వ్యాపారస్తులకు ఏమో లాభాలు కనబడటం లేదు. ఆ రుణ బాధలు బాగా పెరిగిపోతున్నాయి. బంధువర్గంతో, ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో కూడా పెద్ద లాభాలు కనపడటం లేదు. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ప్రతిదానికి కూడా ఓర్పు సహనం వ్యవహరించాలి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ పెద్దగా కలిసి రావటం లేదు. జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమే లాభాలే కనపడుతూ ఉన్నాయి. సంతానం వల్ల సమస్యలు, అలాగే ఏదో రకమైనటువంటి ఖర్చులు కనపడుతూ ఉన్నాయి పిల్లల వల్ల. అలాగే స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడం కానీ, వ్యసనాలు అలవాటు చేయడం కానీ, వ్యసన పరులకి ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి. వ్యసనాల జోలికి అసలు వెళ్ళకండి. ఇదో ఫ్రెండ్స్ చెప్పారు కదా అని చెప్పేసి తప్పుడు పెట్టుబడులు కూడా పెట్టకండి. జోదం జోలికి అసలు వెళ్ళకండి. ఒకవేళ షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టాలనుకుంటే జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నం ఎక్కడ ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు యోగిస్తున్నాయి, దాన్ని బట్టి మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నా, పెట్టుబడి పెట్టినా, అది వివాహం కోసమైనా, సంతానం కోసమైనా, ఉద్యోగం కోసమైనా, వ్యాపారం కోసమైనా, దేనికైనా సరే పర్సనల్ జాతకంలో ఉండే లగ్నబలం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మాకు మీలాంటి వాళ్ళు ఏంటి, మాకు డేట్ ఆఫ్ బర్త్ అది పంపిస్తే మేము జాతకం చూసి చెప్తూ ఉంటాం. లేదా ఏ దశలు నడుస్తున్నాయో అది యోగిస్తుందో లేదో చెప్తాం. లేదా అవసరమైతే ఏదైనా పరిహారాలు చెప్తాం. అవి చేసుకుంటూ ఎదరికి వెళుతూ ఉంటే మీరు సక్సెస్ అవుతారు, లాభాలు పొందుతారు. తప్ప ఊరికే పెట్టుబడులు పెట్టేస్తే నష్టపోతారు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అందరూ కూడా ఒకసారి జాతకం కూడా చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఏదో రకమైన కారణంగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఈ నెలంతా కూడా. కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో నిర్వహణ బాధ్యతలు అంటే కనుక ఇంటి ఖర్చులు బాగా పెరగడం, అలాగే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతో ఏదో రకమైన సమస్య ఎదురవ్వడం, దూరంగా ఉన్నటువంటి శత్రువులే మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేయడం, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు పెరిగిపోవడం, కామ కోరికల కోసం దిగజారడం లాంటి తప్పులు చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే చెడు పనులు కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు వ్యసనాలు కానీ బాగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఆఖరికి అస్తమాటు కాఫీ టీలు తాగడం కూడా చెడు వ్యసనమే గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమిటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని రకరకాల పరిస్థితులు, రాత్రి పెందరాలే పడుకోకపోవడం, సెల్ ఫోన్లు ఎక్కువగా చూస్తుండడం, ఇవన్నీ కూడా వ్యసనాలుగా వస్తుంటాయి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. అలాగే చదువుకు సంబంధించినటువంటి విషయంలో కూడా విద్యార్థులకి కొంచెం మెంటల్ టెన్షన్ కనపడుతుంది. అంటే ఇంత చదువు ఉందా, ఇంత చదవాలా అని టెన్షన్ పడిపోవడం అనమాట. కాబట్టి అలా కాకుండా ఒక సబ్జెక్ట్ ప్రకారంగా, ఒక టైమింగ్ ప్రకారంగా, ఒక కాన్సెప్ట్ ప్రకారంగా, ఒక టైం టేబుల్ ప్రకారంగా చదువుకుంటే విద్యార్థులకి చదువులో ఇబ్బందులు రావు. కష్టపడకుండా డబ్బులు రావాలని మాత్రం అనుకోకండి. కష్టపడితే వచ్చే డబ్బు మాత్రం బ్రహ్మాండంగా మీకు నిలబడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగస్తులకి స్వయంకృత అపరాధాల వల్లే ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట నోరు జారకండి, గొడవలు పెట్టుకోకండి. తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త. అధికారులకి గౌరవాన్ని ఇవ్వండి. చేయవలసిన పని యందు శ్రద్ధ పెట్టండి. తొందరగా పనులు పూర్తి చేసుకోండి. ఇక శారీరక కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఏది పడితే అది కొనడం, ఏది పడితే అది తినడం రెండూ మంచిది కాదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కానీ మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉంటాయి, మానసిక రుగ్మతను కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. అలాగే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. అలాగే మితిమీరిన ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరికి డబ్బులు అప్పులు అరువులు ఇవ్వకండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త. విలువైనటువంటి వస్తువులు కొనేటప్పుడు కానీ, వాహనాలు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు కానీ 1-10 సార్లు అవసరమా అనవసరమా అని ఆలోచించుకోవడము, లేదా దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతారు. ఇతర దేశాలు ఉండే భారతీయులకి ఉద్యోగాలు పోయే అవకాశము, సమస్యలు ఎదుర్కొనే అవకాశము, వీసా సమస్యలు ఉన్నాయి. ఇతర దేశాలు ఉండే భారతీయులు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనబడటం లేదు. వచ్చిందే సర్దుబాటు చేసుకోవాలి. పెళ్లి సంబంధాలు కూడా కుదురు వెనక వెళ్ళిపోవడం లాంటివి కనపడుతున్నాయి. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి ఎక్కువ ఖర్చులు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఎవరైనా సరే పిల్లలు కనాలి అంటే సంతానం కోసం ట్రీట్మెంట్ చేయించుకునే వారికి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వారికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి.
కొంచెం జాగ్రత్తగా ఉండి జాతకం చూపించుకోండి. అలాగే సంతాన యోగ్యత అయితే కనపడుతోంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు రావడము, విడిపోవడాలు, లేదా ఇంట్లో మీ పెళ్ళికి ఒప్పుకోకపోవడాలు, మీకే ఒక కన్ఫ్యూజ్ వాతావరణము కనపడుతుందని చెప్పొచ్చు. మీ మధ్యలో ఎవరో ఒకరు రావడం కూడా కనపడుతుంది. అలాగే సమయానికి నిద్రపోకపోవడం, సమయానికి తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు పెరగడం, రాజకీయ నాయకులకు ప్రత్యర్థులతో ఇబ్బందులు తలెత్తడం, పదవులు పోవడం లాంటివి కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం, అపజయాలు పాలవడం, ధన నష్టం కలగడంతో పాటుగా కొంచెం ప్రజల్లో వ్యతిరేకత కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుకోని చికాకులు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన వ్యసన పరులకి ఇబ్బందులు, ప్రమాదాలు కనపడుతున్నాయి. రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులను కలుసుకోగలుగుతారు, సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు, కానీ మీరు ప్రేమించేటటువంటి వాళ్ళ మీద కోపపడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యుల యందు, భార్యాభర్తల యందు కోపతాపావేశాలు తగ్గించుకోండి. ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. రాత్రి సమయంలో ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చెడు స్నేహితుల వల్ల మాత్రం పాడయ్యే అవకాశం ఉంది, కాబట్టి స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది నమ్మక ద్రోహులను తెలుసు కూడా వాళ్ళతో స్నేహం చేయడం మీకు ఇబ్బంది కలగజేస్తుంది, జాగ్రత్త. అలాగే అనవసరమైన వ్యక్తులను డబ్బులు అడగడం కానీ, లేదా అనవసరమైనటువంటి యాప్ల ద్వారా అప్పులు తీసుకుని సామాన్లు కొనడం కానీ, క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా ఏదైనా వస్తువులు కొనడం కానీ మంచిది కాదు. డబ్బులు పోగు చేసుకుని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడం మాత్రం అసలు ఈ నెల మంచిది కాదు. కోపం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే నిద్ర విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల ఈ నెలంతా కూడా నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి, కాబట్టి నిర్ణయం తీసుకునేప్పుడు 1-10 సార్లు జాగ్రత్త. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం కానీ, లేదా ముఖ్యమైన పనులు ఆలస్యంగా చేయడం కానీ కనపడుతోంది. అలాగే తొందరపాటు మనస్తత్వం, అలాగే అనవసరమైనటువంటి పనులు చేయడం, మీతో కొంతమంది మీ రహస్యాన్ని తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేయడంలో కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ, ఆస్తి వివాదాలు సమస్య పోకపోవడం కానీ, లేదా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుందాం అనుకున్నా సరే ఆలస్యం అవడం కానీ జరుగుతుంది. కోర్టు వివాదాలని వాయిదాలు పడిపోయే అవకాశం కనపడుతుంది. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా మీ యజమాని అనుమతి లేకుండా చేసే పనుల వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, కాబట్టి ఏదైనా సరే పని చెప్పేటప్పుడు పని చేయండి ఏదైనా చేసేటప్పుడు. ఇంకా విద్యార్థులకు ఏకాగ్రత లోపం కనపడుతుంది. అలాగే ఇష్టం లేనటువంటి సబ్జెక్టులు ఎంచుకోవడం కానీ, లేదా కొన్ని కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు కంటిన్యూగా వెళ్ళకపోవడం వల్ల కానీ, ప్రేమ వ్యవహారాల వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల చదువు పాడవడం కానీ, స్నేహితుల ఇబ్బందులు కానీ, ఇంట్లో మాట వినకపోవడం, కాలేజీలో లెక్చరర్స్ తోటి సమస్యలు రావడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రాజెక్టు వర్కుల విషయంలో చతుశ్రద్ధ పెట్టండి. అలాగే ఉద్యోగస్తులకి అకారణంగా వివాదాలు, కోపతాపవేశాలు, ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు, ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము, ఆదాయం సరిపోకపోవడము, లేదా సరైనటువంటి జీతం లేకపోవడము కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే పై ఉద్యోగస్తులందరికీ కూడా అధికారిక ఒత్తిడి బాగా కనపడుతుంది పై అధికారుల వల్ల. ఇతర దేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు ఉద్యోగ గండాలు, ఉద్యోగం పోయే అవకాశాలు, మన స్వదేశానికి వచ్చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వీసాల విషయంలో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలు అందానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే కొత్త పరిచయాల వల్ల దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడము, ప్రేమ కలాపాలు, కామ కోరికలు పెరిగే అవకాశాలు, పరపురుష వ్యామోహాలు కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో గొడవలు, నిందారోపణలు, అలాగే భర్తతో సౌఖ్యం లేకపోవడము, మానసిక అశాంతి, పిల్లల వల్ల సమస్యలు, కుటుంబంలో వివాదాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట కూడా వాడుకుని వదిలేసేవాళ్ళు కానీ, లేదా మీకు సరైన గుర్తింపు లేకపోవడం కానీ కనపడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము, పెట్టుబడి పెట్టడం మంచిది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి. వ్యాపారాల్లో మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల, ఎవరి మాట వినకపోవడం వల్ల, భవిష్యత్తును అర్థం చేసుకోలేకపోవడం వల్ల, సోషల్ మీడియాను ఉపయోగించుకోలేకపోవడం వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. కాబట్టి వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు అందరూ ఆలోచించండి. వ్యాపారస్తులకి పోటీతత్వం బాగా పెరిగే అవకాశం కనపడుతుంది, కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రతిరోజు కూడా 1/4 గంట సేపు ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనిలో నిమగ్నమవుతున్నట్టయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.